అండి హాయ్ నేనైతే ఈ రోజు అయితే గుత్తి వంకాయ ఎలా చేస్తారో చూపిస్తాను. ఛానల్ అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వంకాయలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోకి అయితే పల్లీలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రిబ్బలు, కొద్దిగా అల్లం ముక్క, కారం, కొద్దిగా ఉప్పు, ఇవన్నీ వేసి అయితే మిక్స్ అయితే పట్టుకొని వంకాయ ముక్కల్లోకి అయితే స్టఫ్ చేశాను. కళాయి అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకి కాస్త జీలకర్ర, అలాగే కొద్దిగా ఆవాలు, ఇవి వేగినాక కాస్త ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అందులోనే ఉల్లిగడ్డలు వేసి అయితే కాసేపు అయితే మగ్గనియాలి. తర్వాత కరివేపాకు రిబ్బలు అయితే వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేగినాక కాస్త అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను సరిపడా. పసుపు వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత వాటిలో అయితే వంకాయ ముక్కలు అయితే మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే అందులో వేసి అయితే వేయించుకోవాలి. వాటర్ పోయకుండానే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి అయితే వేయించుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిలో అయితే సరిపడా కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కారం వాసన ఘాటు పోయేదాకా వాటిని సిమ్ములోనే ఒక 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఎందుకంటే అడుగు మాడకుండా ఉండడానికి సిమ్లో పెట్టాలి. ఇందులో కాస్త వాటరు, ఎందుకంటే ముక్క చాలా వరకు ఉడికింది కాబట్టి కొద్దిగానే వాటర్ పోసుకోవాలి. తర్వాత మొత్తం ఉడికినాక అందులో అయితే కాస్త కొత్తిమీర, గరం మసాలా అయితే వేసుకోవాలి. టేస్ట్కి చాలా బాగుంటుంది. సరిపోను ఉప్పు అయితే వేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే వేయకూడదు. ఓకే, గుత్తి వంకాయ కూర రెడీ.